ఏంటి బాగున్నారా? నేనండి అబుదాబిలో వైజాగ్ కుర్రోడిని. దుబాయ్‌లో ట్రిప్‌లో భాగంగా నేను మా ఫ్రెండ్ దుబాయ్ ఫ్రేమ్ కూడా చూద్దామని చెప్పేసి మెట్రో స్టేషన్‌కి వచ్చామండి. మా ఫ్రెండ్ దుబాయ్ ఫ్రేమ్‌కి ఎలాగోలో బాగా వివరిస్తున్నాడు నాకు. మొదట్లో నాకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్న తర్వాత ఈ మెట్రో మ్యాప్ చూసిన తర్వాత నాకు అర్థమైందండి. దుబాయ్ ఫ్రేమ్‌కి మెట్రో ద్వారా ఎలాగెళ్ళాలో నాకు బాగా అర్థమైందండి. ఎలాగైతే మేము దుబాయ్ ఫ్రేమ్ మెట్రో ట్రైన్ ఎక్కేసామండి. ఒక ప్లేస్ ఖాళీగా ఉంటే మా ఫ్రెండ్ కూర్చోమన్నాడు నన్ను. వద్దులే బ్రో అనే లోపే నాకు వేరే స్టేషన్ అయితే వచ్చేసిందండి. ఇది గ్రీన్ లైన్ అన్నమాట. పక్కనే ఉంది రెడ్ లైన్ అన్నమాట. సో మనం ఇక్కడ మారుతూ ఉండాలి దుబాయ్. సో గ్రీన్ లైన్ నుంచి రెడ్ లైన్‌కి మెట్రో ట్రైన్ అయితే ఎక్కేసామండి మేము దుబాయ్ ఫ్రేమ్‌కెళ్ళేది. సో దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికైతే వచ్చేసామండి మనం. దుబాయ్ మెట్రోలోంచి మీకు దుబాయ్ ఫ్రేమ్ చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఫుల్ ప్లెజర్‌గా నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను మీకోసం. మెట్రో స్టేషన్‌లో ట్రైన్‌లో దిగ్గానే ఒక వింత అనుభూతి అయితే జరిగిందండి మాకు. ఈ మిషన్ వచ్చేసి ఆటోమేటిక్‌గా మనకు ఆరెంజ్ జ్యూస్ అయితే ఇస్తుందండి. అంటే డబ్బులు లేకుండా కాదండి, మనం మనీ పే చేయాల్సిందే. ఈ మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ మిషన్ అన్నమాట. ఇందులో ఏం చేస్తుంటే ఆరెంజ్ అదే కట్ చేసి ఆ రసాన్ని ఒక బాక్స్‌లో ప్యాక్ చేస్తుందన్నమాట. ఆరెంజ్ జ్యూస్ అనగానే నోరూరిపోయిందండి మాకు. ఇక్కడ 6 ఏడి ఆఫర్ కూడా పెట్టాడండి. 1 PM టు 2 PM, తర్వాత 11 PM నుంచి 12 AM అండి. అది కూడా అండి క్యాష్ కాదండి, కార్డ్ తో పే చేయాలి. దుబాయ్ లో మీకు ఇది ఏ మెట్రో స్టేషన్ తెలియాలంటే కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.